అందరికీ వందనాలు. 7 ఏళ్ల శ్రమల్లోని 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు కలిపి ఇశ్రాయేలు దేశం మీదకి శ్రమలో మహాశ్రమలు కలుగు చేయడానికి గొప్ప అధికారం ఇస్తాయి. అయితే ఏ రాజ్యాలైతే ఏ రాజులైతే సంపూర్ణ అధికారం ఇచ్చారో అయ్యే దేశాలు ఆ రాజులే తిరిగి ఆ క్రూరముగాన్ని విడిచిపెడతాయి. ఇది ఏ విధంగా జరుగుతుంది అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇందు నిమిత్తమై ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 15 నుంచి 18 వచనం వరకు. మరియు ఆ దూత నాతో ఇలాగ చెప్పును, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహమును జనములను ఆయా భాషలో మాట్లాడు వారిని సూచించును. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను దేశించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేత దాన్ని బొత్తుగా కాల్చివేతురు. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించటం వలన తన సంకల్పం కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నువ్వు చూసిన ఆ స్త్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే. చదవబడిన వాక్యంలోని 7 ఏళ్ల శ్రమల్లోని ఇశ్రాయేలు ప్రజల మీదకి 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు చొరబడి శ్రమలో మహాశ్రమలు కలుగజేసి అనేక మందిని చంపడం, బానిసలుగా బంధించడం, చెదరగొట్టడం, ఇటువంటి మహాశ్రమలు కలుగు చేస్తారు. ఎప్పుడైతే 7 ఏళ్ల శ్రమలు ముగింపు అయిపోయాయో ఈ శ్రమలు పెట్టినటువంటి ఆ మృగము దిక్కులేని దానిగా అయిపోతుంది. ఏ విధంగా అంటే ఎప్పుడైతే 7 ఏళ్ల శ్రమలో ముగింపు అయిపోయాయో పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన సైన్యాన్ని తీసుకుని వచ్చి భూమి మీదకి ఆ మృగంతో యుద్ధం చేస్తారు. అప్పటి వరకు కూడా 7 ఏళ్ల శ్రమల్లోని పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి ఈ 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు కూడా దాన్ని దిగంబరిగా విడిచిపెడతారు. దిక్కులేని దానిగా దాన్ని విడిచిపెడతారు. అంటే కనీసం దాని వైపు కూడా చూడరు, ఆ దేశం వైపు కూడా చూడరు, దాన్ని నిరాశ్రాయులుగా చేసి పడేస్తారు. అంటే అది ఆ క్రూరముఖము ఒంటరిగా మిగిలిపోతుంది. ఎందువల్లంటే మద్దతు ఇచ్చినటువంటి ఆ దేశాలన్నింటినీ కూడా ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వారిని దేవుడే వాళ్ళకి బుద్ధి పుట్టించి ఆ దేశాల వారిని ఈ మృగంతో కలవకుండా బుద్ధి పుట్టిస్తాడు. దాని మూలంగా దాన్ని దిక్కులేని దానిగా విడిచిపెడతారు. చెప్పబడిన ఈ వాక్యం ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే 7 ఏళ్ల శ్రమల్లోని బబులోనుగా చెప్పబడుతున్నటువంటి ఆ తూరు పట్టణానికి 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందించి ఇశ్రాయేలు దేశాన్ని సర్వనాశనం చేస్తారు. ఎప్పుడైతే 7 ఏళ్ల శ్రమలు అయిపోయాయో అప్పటి వరకు కూడా పూర్తి మద్దతు ఇచ్చినటువంటి ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వాళ్ళు కూడా దాన్ని విడిచిపెడతారు. ఎప్పుడైతే అలా విడిచిపెట్టారో ఆ బబులోను రాజుగా చెప్పబడుతున్న తూరు పట్టణం సర్వనాశనం అయిపోతుంది, ఒంటరిగా మిగిలిపోయి. ఆ దేవుడే ఆ 10 మంది రాజులకి 7 రాజ్యాల వాళ్ళకి కూడా బుద్ధి పుట్టిస్తాడని ఈ వచనముల ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక. ఆమేన్.